Hello guys. Good morning to all of you. అందరికీ కూడా నా వాయిస్ వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. Yes, we can hear you. వినిపిస్తుంది సార్. Okay. Okay. All right. See guys. మనకి ఈ రోజు P2P కి సంబంధించిన ఫస్ట్ క్లాస్. ఓకే. సో లాస్ట్ సెషన్ లో మనం P2P అంటే ఏంటి, సిలబస్ ఏంటి, ఇవి డిస్కస్ చేసాము. సో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియో నేను చాట్లో పెడుతున్నాను, ఒకసారి చూసుకోండి. జస్ట్ లైక్ సిలబస్ కాపీ, అలాగే P2P అంటే ఏంటని జస్ట్ ఒక ఓవరాల్ ఐడియా. ఓకే, ఈ రోజు నుంచి మనకి మెయిన్ క్లాసెస్ అన్నమాట. ఓకే, సో ఈ రోజు నుంచి మనకి కంప్లీట్గా మెయిన్ క్లాసెస్. సో P2Pకి ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ పెడుతున్నా చూడండి. ఒక్క నిమిషం, ఇదే అనుకుంటా వీడియో. సో మళ్ళీ ఒకసారి పెడుతున్నా. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా P2P క్లాస్ మిస్ అయ్యాను సార్ అంటే ఇదిగోండి, ఇది మీకు కాపీ. దీంతో పాటు సిలబస్ కూడా కావాలి సార్ అంటే ఇదిగోండి, సిలబస్ ఆల్రెడీ చార్ట్లో చెప్పాము. ఇది మిస్ అయిన వాళ్ళు ఈ వీడియో చూసుకోండి, చార్ట్లో పెడుతున్నాను, చూసుకోండి. ఓకేనా? సో ఇది ఫస్ట్ విషయం. అండ్ సో మనకి సెకండ్ పాయింట్ ఏంటంటే మనకి వీక్లీ 5 క్లాసెస్ ఉంటాయి. వీక్లీ 5 to 6 క్లాసెస్ అని చెప్పాము. ఓకే, సో 2 క్లాసెస్ MS Excel క్లాసెస్ ఈ వీక్ టుమారో నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సాటర్డే సండే MS Excel క్లాసెస్. ఓకే, వీక్లీ 4 క్లాసెస్ ఉంటాయి. టోటల్గా మనకి 5 to 6, మ్యాక్సిమం 5 to 6, అంతకు మించిన సెషన్స్ ఉండవు. ఓకేనా? మేము 20 రోజుల కోర్స్ అంటే 20 రోజులు నేర్చుకుంటే అయిపోద్ది. కోర్స్ నేర్చుకొని జాబ్కి వెళ్ళిపోండి, దీనికి కంగారేం లేదు. ఓకేనా? అయితే ఇంకొక 10 రోజులు ఎక్స్ట్రా అవుద్దేమో. 30 రోజుల్లో కోర్సు నేర్చుకొని జాబ్ కొట్టే ఫెసిలిటీ ఇక్కడ ఉంది, మనకి అవకాశం ఉంది, దాన్ని ఉపయోగించుకోండి. మనం ఇప్పుడు సెలవులు ఇచ్చున్నాం, మీ అందరికీ తెలిసిందే. సో అందరూ కూడా సంక్రాంతి ఫెస్టివల్స్లో ఉన్నారు. ఆఫ్లైన్లో స్టూడెంట్స్ చాలామంది సెలవులకు వెళ్ళిపోయి ఉన్నారు. ఆన్లైన్లో కూడా చాలామంది సెలవులు కూడా అడగటం జరిగింది. కాబట్టి సండే నుంచి ఫ్రైడే వరకు అవి మ్యాండేటరీ కాబట్టి, సంక్రాంతి అంటే మాకు కూడా రెస్ట్ ఉండాలి, మేము కూడా వెళ్ళాలి కాబట్టి అందరికీ ఇంపార్టెంట్ కాబట్టి సెలవులు అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి కంటిన్యూస్ క్లాసెస్ అనేవి ఈ రోజు నుంచి ఉంటాయి. కన్ఫ్యూజన్ ఏం లేదు కదా, ఇవి ఫస్ట్లోనే చెప్తాం మేము. సో వీక్లీ 5 to మ్యాక్స్ 5 క్లాసెస్ అని చెప్పడం జరుగుతుంది. ఓ క్లాస్ అనేది మనకి సాటర్డే సండే అనేది MS Excel క్లాస్ యాడ్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, సో ఇది కన్ఫ్యూజన్ లేదు కదా ఎవరికి కూడా. ఓకే, సో చాట్లో మెసేజెస్ చేయకండి. సో ఏమన్నా ఉంటే డైరెక్ట్గా అడ్మిన్స్తో కాంటాక్ట్ అవ్వండి. సో అడ్మిన్స్తో కాంటాక్ట్ అయితే మీకు డీటెయిల్స్ అనేది చెప్తారు. అడ్మిన్స్ నెంబర్స్ కాదర్ సార్, బాబ్జీ సార్ ఇద్దరు నెంబర్స్ మీ దగ్గర ఉంటాయి కదా. ఒకవేళ లేకపోతే పెడుతున్నాం చాట్లో, కాంటాక్ట్ అయితే మీకు డీటెయిల్స్ ఇస్తారు. ఓకే, క్లాస్ ఉంది లేదు ఈ డీటెయిల్స్ మీకు కావాలనుకుంటే అడ్మిన్స్తో కాంటాక్ట్ అవ్వండి. సో ఇవి అడ్మిన్స్ సంబంధించిన ఫోన్ నెంబర్స్ చాట్లో పెడుతున్నాను, చూసుకోండి. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కంగారు పడద్దు, యాడికి పోము. ఓకే, కాబట్టి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. సో R2R క్లాసెస్ అయిపోయినాయి, P2Pకి వచ్చేసాం. ఎవరైతే R2R క్లాసెస్ జాయిన్ అయ్యి ఉన్నారో వాళ్ళకి R2R క్లాసెస్ అయిపోయినాయి. ఇప్పుడు P2Pకి ఎవరైతే జాయిన్ అయ్యారో నెక్స్ట్ క్లాసెస్ OTC, ఆ తర్వాత మళ్ళీ అగైన్ R2R సైకిల్ అన్నమాట. P2P అయిపోతే OTC అయిపోతే R2R. P2P నేర్చుకున్న జాబ్ వస్తుంది, R2R నేర్చుకున్న జాబ్ వస్తుంది, OTC నేర్చుకున్న జాబ్ వస్తుంది. ఈ మూడిట్లో మీరు ఎనీ ఒక మాడ్యూల్ నేర్చుకుంటే చాలు. మరి ఎందుకు సార్ 3 మాడ్యూల్ నేర్పిస్తున్నారంటే, 3 మాడ్యూల్ నేర్చుకుంటే రేపు పొద్దున్న మీరు కన్సల్టెంట్కి వెళ్ళటానికి అవకాశం దొరుకుతుంది. కన్సల్టెంట్ కింద వెళ్దాము అనుకుంటే ఈ 3 మాడ్యూల్ నేర్చుకుంటే మీకు కన్సల్టెంట్ జాబ్ అనేది సింప్లిఫై అయిపోతుంది. ఓకే, సో అలాగే ఒక మాడ్యూల్లో జాబ్ రాకపోతే కనీసం ఇంకో మాడ్యూల్ ఉపయోగించి మీరు జాబ్ కొట్టుకోవచ్చు అని సెక్యూరిటీ కోసం
ఈ 3 మాడ్యూల్ని మనం చాలా తక్కువ ఫీజుకే ఇస్తున్నాం. ఒక మాడ్యూల్ R2 వరకే బయట 25,000 చార్జ్ చేస్తున్నారు. బట్ ఏంటంటే అక్కడ థియరిటికల్ గా చెప్తున్నారు చాలా వరకు, ప్రాక్టికల్ గా లేదు. ఆ ఎండ్ యూజర్ అంటే చాలా వరకు అసలు క్లాసెస్ ఎక్కడ చెప్పట్లే మార్కెట్ మంచిగా. సో కాబట్టి ఎండ్ యూజర్ క్లాసెస్ ని మనమే ఇంత డెప్త్ సిలబస్ పెట్టి మనమే చెప్తున్నాం. కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకోవాలి, జరుగుతున్న ప్రాసెస్ బయట అవుట్ సైడ్ మార్కెట్ అన్ని తెలుసుకొని సో ఉండాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆల్ రైట్ గైస్, మరి నా స్క్రీన్ అనేది షేర్ చేస్తున్నాను. ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి నా స్క్రీన్ విజిబులా కాదా అన్నది. It's visible, sir. Huh? It is visible. ఓకే, ఆల్ రైట్. సి గైస్, మనకి ఈరోజు P2P ప్రాసెస్ గురించి మనం డిస్కస్ చేద్దామండి. సో లాస్ట్ క్లాస్ లో ఊరికే జస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్ అన్నమాట. P2P అంటే ఏంటన్నది వాట్ డిస్కస్ చేసాం. ఈరోజు ఇన్ డీటెయిల్ గా P2P ప్రాసెస్ గురించి మనం ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో P2P లో మనకి నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. సో P2P లో మనకి చాలా జాబ్స్ ఉన్నాయి. ఓకే, సో ఆర్డర్ మేనేజ్మెంట్ అని, ఆర్డర్ ప్రాసెసింగ్ అంటారు. అలాగే కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ అని, ఓకే, అలాగే వెండర్ మేనేజ్మెంట్ అని, సో ఇన్వాయిస్ ప్రాసెసింగ్ మీద, ఇన్వాయిస్ స్పెషలిస్ట్ అంటాం కదా, సో ఇన్వాయిస్ ప్రాసెసింగ్ అని. అలాగే మనకి అకౌంట్స్ పేయబుల్స్ లో జాబ్స్ ఉంటాయి సెపరేట్ గా. సో అలాగే రికన్సిలేషన్ లో జాబ్స్ ఉంటాయి. ఒక ఏరియా కాదు, చాలా జాబ్స్ ఉంటాయి ఇందులో. సో అలాగే మనకి సో మనం ఇవి మెయిన్ జాబ్స్ అన్నమాట. సో P2P లో మనకి ఇవి మెయిన్ ఏరియాస్ అన్నమాట. ఈ ఏరియాస్ లో నుంచి మనకి జాబ్స్ ఉంటాయి అన్నమాట. ఆర్డర్ మేనేజ్మెంట్, కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ అంటే ఎందులోనైనా, అంటే ఎంటైర్ P2P లోనే సీగ్రిగేషన్, అంటే మిమ్మల్ని ఇన్వాయిస్ ప్రాసెసింగ్ లో వేయచ్చు, పేమెంట్స్ లో వేయచ్చు, రికన్సిలేషన్ లో వేయచ్చు, లేకపోతే ఆర్డర్ మేనేజ్మెంట్ లో వేయచ్చు. ఓకే, సో సో ఇలాంటివన్నీ కూడా మనకి జాబ్స్ అంటారు. ఓకే, సో రేపొద్దున మీ డిజిగ్నేషన్స్ మీరు చూసుకున్నట్లయితే, అంటే P2P వచ్చేసిన తర్వాత మీకు జాబ్ వచ్చిన తర్వాత మీ డిజిగ్నేషన్స్ P2P అనలిస్ట్, సీనియర్ అనలిస్ట్, జూనియర్ అనలిస్ట్. ఓకే, సో P2P సీనియర్ అనలిస్ట్, లేకపోతే అసోసియేట్, అంటే డిజిగ్నేషన్స్ ఇలా ఉంటాయి మీకు. సో సీనియర్ అసోసియేట్. ఓకే, సో అలాగే మీకు అకౌంటెంట్, P2P అకౌంటెంట్, లేకపోతే సీనియర్ అకౌంటెంట్, ఇవన్నీ డిజిగ్నేషన్స్ ఇలా ఉంటాయి మీకు అని. ఓకే, సో లేకపోతే సో మనకి లీడ్స్ అంటాం. లీడ్ మీకు అందరూ తెలిసిన లీడ్, అసిస్టెంట్ మేనేజర్. ఓకే, లీడ్, అసిస్టెంట్ మేనేజర్. సో అలాగే మనకి SME, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్. ఇవి కొంచెం హై లెవెల్ అన్నమాట. సో మన దగ్గర నేర్చుకున్న వాళ్ళు SME వరకు వెళ్ళారు. ఓకే, అసిస్టెంట్ మేనేజర్, SME వరకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అంటే డైరెక్ట్ గా ఇక్కడ కోర్స్ నేర్చుకుని అసిస్టెంట్ మేనేజర్ జాబ్ కొట్టిన వాళ్ళు, SME దాకా కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాగే ప్రాజెక్ట్ మేనేజర్ అంటారు, మేనేజర్. ఓకే, సీనియర్ మేనేజర్. ఇవి కొంచెం హై లెవెల్ డిజిగ్నేషన్స్. సో ఇలా మనకి డిజిగ్నేషన్స్ రేపొద్దున్న మీరు P2P లో జాబ్ కొడితే ఇక్కడ దాకా వెళ్ళొచ్చు మీ ఎక్స్పీరియన్స్ని బట్టి. ఓకే, మన ట్రైనింగ్ సరిపోతుంది, అంతవరకు అయితే సరిపోతుంది. ఓకే, సో కాబట్టి సో మీరు వెళ్ళొచ్చు. సౌండ్ తగ్గించండి. వీటిలో పెట్టాలండి, వీటిలో పెట్టండి. ఓకే, సో మీ డిజిగ్నేషన్స్ ఇలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి.
జాబ్స్ మీకు మెయిన్ ఏరియాస్ లో జాబ్స్, ఈ ఏరియాస్ లో జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత మీకు ఏం జాబ్స్ వస్తాయి. ఓకే, సో అలాగే మనకి P2P కోర్స్ సంబంధించి మనం ముందే చెప్పుకున్నాము. సో ఈ రోజు నుంచి కౌంట్ అవుతుంది, డ్యూరేషన్ 20 days మ్యాక్స్. ఓకే, సో ఇప్పుడు MS Excel రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. రేపటి నుంచి సార్ యాడ్ అవుతారు. రేపు కానీ ఎల్లుండి కానీ మ్యాథ్స్ రేపటి నుంచి యాడ్ అవ్వమని చెప్పాను. రేపటి నుంచి MS Excel క్లాసెస్ ఉంటాయి. వీక్లీ 4 క్లాసెస్ ఉంటాయి, 2 MS Excel క్లాసెస్, 6 క్లాసెస్. మ్యాథ్స్ 5 to 6. ఓకే, ఒక రోజు సెలవు కూడా రావచ్చు. మ్యాథ్స్ ఇది, ప్రాసెస్ ఇది. కాబట్టి ఎవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి. సండే ఉంటాయి MS Excel క్లాసెస్, సండే సాటర్డే ఉంటాయి. సో 12 క్లాసులు ఉంటాయి మ్యాథ్స్, 11, 12 క్లాసులు అడ్వాన్స్డ్ ఉంటాయి. ఓకేనా, అడ్వాన్స్డ్. ఓకే, సో ఇది ఓవరాల్ గా మీరు తెలుసుకోవాల్సింది. ఇప్పుడు మనం డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో P2P ని మనం ఏమంటారు అనేది మనం చూసుకుంటే ప్రొక్యూర్ టు పే. ఏమంటారండి? ప్రొక్యూర్ టు పే. ప్రొక్యూర్ అంటే ఏంటి? వాట్ ఇస్ మీన్ బై పే? ప్రొక్యూర్ అంటే ఏంటి? పే ఏంటి? ప్రొక్యూర్ అంటే పర్చేస్ టు పే అని కూడా అంటారు. సో లేకపోతే సోర్స్ టు సెటిల్మెంట్. కొన్ని ఏంటంటే సోర్స్ సెటిల్మెంట్ అన్నా ఇదే, పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు, చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి. ఓకే, అన్నా ఒకటే. కాబట్టి సో ఈ P2P అంటే పర్చేస్ అంటే కంపెనీ అన్న తర్వాత ఏం కొంటుందండి? ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉందనుకోండి, ఏదైనా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉందనుకో. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఏముంటుంది? రా మెటీరియల్స్ సార్. సో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అన్న తర్వాత కంపల్సరీగా బై చేయటం, మేక్ చేయటం, ఏముంటుంది? సేల్ చేయటం. ఈ 3 ఉంటాయి, ఉండవు. సో ఏ కంపెనీలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తీసుకుంటే బై చేయటము ఉంటుంది, మేక్ చేయటము ఉంటుంది, సేల్ చేయటము కూడా ఉంటుంది. బై అంటే ఏంటంటే మనకి పర్చేస్ చేయటం అన్నమాట. సో మేక్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేయటము, సేల్ అంటే కస్టమర్కి అమ్మేయటం అన్నమాట. ఈ 3 ఉంటాయి మనకి. ఏముంటాయి? ఈ 3 ఉంటాయి. బై అంటే పర్చేస్ చేయటం, మేక్ అంటే మ్యానుఫ్యాక్చర్ చేయటం, సేల్ అంటే సేల్. ఈ 3 లేకుండా ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మనకి ఉండదు, అవునా కదా? సో పర్చేస్ అనగానే ఏం గుర్తొస్తే మనకి? ఏం పర్చేస్ చేస్తాం? పర్చేస్ అనగానే రా మెటీరియల్స్ పర్చేస్ చేస్తాం. సో అలాగే సెమీ ఫినిష్డ్ అంటే మెటీరియల్ టైప్స్. ఏ మెటీరియల్ టైప్స్ అంటే ఇవి. ఫినిష్డ్, ట్రేడింగ్ అంటే మెటీరియల్ టైప్స్ అంటే ఇవి. ట్రేడింగ్ గుడ్స్, కన్సూమబుల్స్, స్పేర్ పార్ట్స్, ఎక్సెట్రా ఇవి మనం పర్చేస్ చేస్తూ ఉంటాం, అవునా కదా? సో కంపెనీ అన్న తర్వాత సో ఇవి పర్చేస్ చేస్తాం, అవునా కదా? ఇవి పర్చేస్ చేసి వీటిని ఏం చేస్తాం? అసెంబుల్ చేయటమో, మ్యానుఫ్యాక్చర్ చేయటమో చేసి దాన్ని ఏంటిది? ఫినిష్డ్ ప్రోడక్ట్ కింద మారుస్తాం, అవునా కదా? సో ఇక్కడ మేక్ అంటే మ్యానుఫ్యాక్చర్ చేసి కంపెనీ ఎవరికి అమ్ముద్ది? కస్టమర్కి అమ్ముతుంది. కస్టమర్కి ఏమవ్వాలి? ప్రోడక్ట్ని అమ్మాలి. అమ్మటం అంటే ఏంటి? సేల్స్ మోడల్. మ్యానుఫ్యాక్చర్ మెటీరియల్ కొనటం, పర్చేస్ చేయడం, మ్యానుఫ్యాక్చర్ చేయడం. సో ఏ మోడల్? MM మోడల్, PP మోడల్. PP అంటే ప్రొడక్షన్ ప్లానింగ్ అని, PP అంటే ప్రొడక్షన్ ప్లానింగ్, MM అంటే మెటీరియల్ మేనేజ్మెంట్. అమౌంట్ గురించి మాట్లాడితే ఏ మోడల్? ఫైనాన్స్ మోడల్. ఫైనాన్స్. అమౌంట్ అంటే ఏంటి? డబ్బులు అంటే ఏంటిది? ఫైనాన్స్ మోడల్, FI. సో మెటీరియల్ గురించి మాట్లాడితే ప్రొక్యూర్మెంట్ గురించి మాట్లాడినా ఏ మోడల్? MM. సేల్స్ గురించి మాట్లాడితే ఏ మోడల్? SD.
సో ఇలా మనకి పర్చేస్ చేయటము. ఓకే అనగానే ఎంఎం మాడ్యూల్. రా మెటీరియల్ కొన్నాడు అంటే అమౌంట్ గురించి మాట్లాడితే ఎఫ్ఐ. పేమెంట్ అంటే డబ్బు గురించి మాట్లాడితే మళ్ళీ అగైన్ ఎఫ్ఐ. స్టాక్ అంటే మళ్ళా ఎంఎం. సేల్ అంటే మళ్ళా ఎస్డి. అంటే ఇక్కడ ప్రాసెస్ అంటే ప్రతి కంపెనీలోనూ ఏ కంపెనీలో చూసుకున్నా R2R ఉంటుంది, P2P ఉంటుంది, OTC ఉంటుంది అన్నమాట. R2R అంటే మనకి రికార్డ్ టు రిపోర్ట్ అంటారు. ఏమంటారు? జనరల్ లెడ్జర్ అన్నమాట. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయడం, ఇదంతా ప్రాసెస్. అంటే ఏంటి? ట్రాన్సాక్షన్ రికార్డు చేసే దగ్గర నుంచి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసేదాకా. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే ఏంటి? కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసేదాకా జరిగే ప్రాసెస్ అన్నమాట. సో ఇది ప్రొక్యూర్ చేసిన దగ్గర నుంచి పేమెంట్ అంటే వెండార్ పేమెంట్స్. ఇవన్నీ ఏంటిది? పేమెంట్స్ అంటే ఏంటి? P2P అంటే అవుట్ గోయింగ్ వెండార్ పేమెంట్స్. OTC అంటే కస్టమర్ ఆర్డర్ చేస్తాడు, వాడు ఆర్డర్ను ఫుల్ఫిల్ చేయాలన్నమాట. వాడి దగ్గర నుంచి ఆర్డర్ ఫుల్ఫిల్ చేసినందుకు మనకి ఏమొస్తుంది? డబ్బులు వస్తాయి. కస్టమర్ ప్రోడక్ట్ అమ్మితే మనకి ఏమొస్తుంది? డబ్బులు వస్తాయి. అమ్మిన దగ్గర నుంచి డబ్బులు వచ్చేంత వరకు జరిగే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్నే మనం ఏమన్నాము? OTC అన్నాం. దాన్ని ఏమన్నాం మనం? OTC అన్నాం. అంటే ఇక్కడ రికార్డ్ టు రిపోర్ట్, ప్రొక్యూర్ టు పే, ఆర్డర్ టు క్యాష్, ఈ మూడు కూడా 3 టవర్స్ అన్నమాట. MNCs లో ఏంటండి? 3 టవర్స్ అంటారు. ఏ MNCs లో చూసుకున్న, MNC అంటే ఏంటి? మల్టీనేషనల్ కంపెనీస్. ఓకే, సో మనకి పెద్ద పెద్ద కంపెనీస్, సో మనకి ఫారెన్ కంట్రీస్ సంబంధించిన కంపెనీస్ MNCs. ఓకే, దీంట్లో మనకి BPO కంపెనీస్ ఉంటాయి, బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్. సో BPO, KPOs ఉంటాయి. సో వీటిల్లో ఏంటంటే ఎప్పుడు కూడా మనకి ఈ మూడిట్ల మీద జాబ్స్ ఉంటాయి. ఎక్కడేంటి? BPOs, KPOs. అలాగే లోకల్ డొమెస్టిక్ కంపెనీస్ ఉంటాయి. లోకల్ డొమెస్టిక్ కంపెనీస్ అంటే తెలుసు కదా, విత్ ఇన్ ది కంపెనీ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లోపల ఇంటర్నల్ గా ఉంటాయి. సో ఆ కంపెనీస్ మనకి కంపల్సరీగా ఏంటంటే ఈ 3 టవర్స్ అనేవి కంపల్సరీగా ప్రతి కంపెనీకి ఉంటుంది. ఈ మూడిట్లో లేకుండా ఏది ఉండదు. అకౌంట్సే లేదు. ఈ మూడు లేకపోతే అకౌంట్సే లేవు. కాబట్టి ఈ మూడు లేకుండా మనకు అకౌంట్సే లేవు. కాబట్టి ఈ మూడు నేర్చుకుంటే మంచిది. ఓకే, సో మూడు నేర్చుకుంటే మంచిది. లేకపోతే ఒక మాడ్యూల్ నేర్చుకొని జాబ్కి వెళ్ళిపోవచ్చు. R2R నేర్చుకున్న జాబ్ వస్తుంది, P2P నేర్చుకున్న జాబ్ వస్తుంది, OTC నేర్చుకున్న జాబ్ వస్తుంది. ఓకేనా? సో కాబట్టి P2P అంటే వెండార్ పేమెంట్ సెటిల్మెంట్ చేయడం, వెండార్ ఇన్వాయిసెస్, ఇవంతా రికన్సిలేషన్ చేయడం, వెండార్ ఇదంతా కూడా ఇందులో ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనకి వెండార్ పేమెంట్లు చేయాలి, అది కూడా ఒక జాబే. పేమెంట్స్ చేస్తాం కదా వెండార్కి. వెండార్ సంబంధించి మనకి మనం మెటీరియల్ అవి కొంటాం కదా, కొన్నందుకు కానీ వాడికి ఏం చేయాలి? పేమెంట్లు చేయాలి. అది కూడా కైండ్ ఆఫ్ జాబ్. ఓకే, పర్చేస్ చేయాలి. పర్చేస్ చేసింది SAPలో పర్చేస్ ఆర్డర్ క్రియేట్ చేసుకోవాలి, అది ఒక జాబ్. ఇలా చాలా జాబ్స్ ఉన్నాయి ఇందులోనే. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ P2Pలో మనకి జరిగే ప్రాసెస్ ఏంటి? అసలు P2P అంటే ప్రొక్యూర్ టు పే అంటే ప్రొక్యూర్ అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్స్ ఉంటాయి మనకి? సో ఒకటి ఎక్స్టర్నల్ ప్రొక్యూర్మెంట్, బయట నుంచి కంపెనీ ప్రొక్యూర్మెంట్ చేస్తుంది. సో లేదా విత్ ఇన్ ది కంపెనీలోనే ఇంటర్నల్ ప్రొక్యూర్మెంట్ అంటారు, దాన్ని ఇన్ హౌస్ అంటారు. సో ఇన్ హౌస్ ప్రొక్యూర్మెంట్ మనకి బయట వెండర్ దగ్గర నుంచి కొనుక్కోవచ్చు, లేకపోతే ఇన్ హౌస్ నుంచి కూడా ప్రొక్యూర్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ ప్రాసెస్ ఏంటి? కంపెనీలో ఏదైనా ఒక మెటీరియల్ కొనాలి అంటే ఈ ప్రాసెస్ ఏమంటారు? ఈ ప్రాసెస్ నే మనం P2P ప్రాసెస్ అంటారు. ఏమంటారు? ఏమంటారండి? P2P ప్రాసెస్ అంటారు. సో P2P ప్రాసెస్ లేదా P2P సైకిల్ అన్న ఒకటే, కన్ఫ్యూజ్ అయిపోకూడదు. P2P సైకిల్ అన్న P2P ప్రాసెస్ అన్న ఒకటే. ఓకేనా? P2P సైకిల్ అన్న
P2P ప్రాసెస్ అన్నా ఒకటే. సో కంపెనీలో ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో ఫస్ట్ మనకి ఎంఆర్పి అంటే ఏంటి? సో మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్. ఫస్ట్ మనకి ఏం జరుగుతుంది? ఎంఆర్పి ప్లానింగ్ జరుగుతుంది. ఎంఆర్పి అంటే ఏంటి? మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్. సో మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అంటే ఏంటి? సో మనకి కస్టమర్ డిమాండ్స్ ఉంటాయి కదా, కస్టమర్ డిమాండ్స్ ని బట్టి మనం ఏం చేయాలి? రా మెటీరియల్ కొనుక్కుంటాం, అంతేనా కదా? కస్టమర్కి ఒక ఆర్డర్ ఫుల్ఫిల్ చేయాలి. అప్పుడు మన దగ్గర ఏం ఉండాలి? మెటీరియల్ ఉండాలి, మ్యానుఫ్యాక్చర్ చేయాలి, అవునా కదా? సో కాబట్టి ఫస్ట్ మనం మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అంటే ఎంత క్వాంటిటీ కావాలి, సో ఓవరాల్ గా మనకి ఎంత క్వాంటిటీ కావాలి అని చెప్పి ప్లాన్ చేయాలి. ప్లానింగ్ అంటే ఎప్పుడు కూడా పీపీ మోడల్ అనమాట. ప్లానింగ్ అంటే ఎప్పుడు పీపీ మోడల్. మెటీరియల్ అంటే ఏ మోడల్? ఎంఎం మోడల్. సో ఈ రెండు ప్లానింగ్ చేసేది ఎవరు? పీపీ మోడల్ తో ఎంఎం మోడల్ ప్లాన్ చేసుకుంటాం. సో మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అంటే ఒక ఫినిష్ ప్రొడక్ట్ అవడానికి ఓవరాల్ గా ఏ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ కావాలి, ఎంత క్వాంటిటీ కావాలి అనేది ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్. ప్లానింగ్ ద్వారా ఏం చేయొచ్చు మనం? సో ప్లానింగ్ ద్వారా ఏం చేయొచ్చు? సో మనకి కస్టమర్ యొక్క డిమాండ్ ని మనం ఫుల్ఫిల్ చేయొచ్చు. కస్టమర్ ఎక్సెస్ ప్రోడక్ట్స్ లేకుండా అంటే ఏంటి? ప్లానింగ్ ద్వారా మనం మనకి ఎక్సెస్ స్టాక్ అనేది ఉండకూడదు. ఓవర్ స్టాక్ లేకుండా, అండర్ స్టాక్ లేకుండా మినిమం స్టాక్ ని మెయింటైన్ చేయాలి సేఫ్టీ జోన్ లో. సో అలాంటప్పుడు మనం ఏం చేసుకోవాలి? ప్లానింగ్ అనేది చేసుకోవాలి. ప్లానింగ్ చేసుకుంటే ఏమవుతుంది? సో మనకి ఎక్సెస్ స్టాక్ ఉండకుండా ఓవర్ బ్రేక్ ఈవెన్ లో ఉంటాం, సేఫ్ జోన్ లో ఉంటాం, సేఫ్టీ స్టాక్, అంతేనా కదా? స్టాక్ ఎక్కువైతే మళ్ళీ అది తలకాయ నొప్పి కదా మనకి. ఓకే, సో కాబట్టి అది ఎవరు చేస్తారు? ఎంఎంఓ అలాగే పీపీటీ వాళ్ళు చేస్తారు ఈ మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్. ఎంత క్వాంటిటీ కావాలి ఏంటి అని. తర్వాత మనకి మార్కెట్లో ఈ మెటీరియల్ అమ్మేది ఎవరు? మార్కెట్లో ఈ మెటీరియల్ అమ్మేది ఎవరు? దాన్నే మనం ఏమన్నాం? బెస్ట్ వెండర్ సెలెక్షన్. ఏ బేస్ మీద చేస్తారు ఇది? కొటేషన్ బేస్. సో మార్కెట్లో హూ ఇస్ ద బెస్ట్ వెండర్ అని ఎలా తెలుస్తుంది? అందరి దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సిన మెటీరియల్ ఇస్తాడా ఎవరా, అంత క్వాంటిటీ వాడి దగ్గర ఉందా లేదా, రైట్ క్వాంటిటీని రైట్ ప్లేస్ కి డెలివర్ చేయాలి మనకి, అంతేనా కదా? సో అది ఎవరు చేయగలరు? కరెక్ట్ టైంలో ఈ రోజు నేను డెలివరీ ఆర్డర్ చేస్తే ఈ రోజు నాకు రావాల్సి వాడు ఎల్లుండి పంపించడానికి ఉపయోగం ఉందా? ఉపయోగం ఉండదు. ఈ రోజు పిజ్జా ఆర్డర్ చేస్తే రేపొద్దున పంపించాడు, ఉపయోగం ఉందా? లేదు కదా. రైట్ క్వాలిటీ రైట్ టైం రైట్ ప్లేస్ కి డెలివర్ చేయాలి. అప్పుడే మనం ఏం చేస్తాం? దాన్ని ఫినిష్ ప్రోడక్ట్ కింద మార్చి కస్టమర్ యొక్క డిమాండ్ ని మనం ఫుల్ఫిల్ చేయాలి. సో కాబట్టి ఇక్కడ మరి మార్కెట్లో హూ ఈస్ ద బెస్ట్ వెండర్? సో దాన్నే మనం ఏం చెప్తున్నాం? మనం బెస్ట్ వెండర్ సెలెక్షన్ అంటున్నాం. బెస్ట్ వెండర్ సెలెక్షన్ బేస్డ్ అపాన్ ది కొటేషన్, బేస్డ్ అపాన్ ది కొటేషన్ మీద. సో ఇదంతా ఎవరు చేస్తారు అంటే ఎంఎం వాళ్ళు చేస్తారు. ఎంఎం టీమ్ అంటే మెటీరియల్ మేనేజ్మెంట్ టీమ్. తర్వాత మనం ఈ వెండర్ దగ్గర నుంచి కొన్ని కోట్ల రూపాయలతో మనం ట్రాన్సాక్షన్ అనేది రన్ చేయాలి, అవునా కదా? సో మెటీరియల్ అంటే అదేదో 10 రూపాయలు 20 రూపాయల మెటీరియల్ కాదు కదా, కొన్ని లక్షల్లో ఉంటుంది. లక్షల్లో మెటీరియల్ కొనుక్కొని వస్తాం. అలాగే కోట్ల రూపాయల మెటీరియల్ కొంటా ఉంటాం. మరి ఈ మెటీరియల్ కొనుక్కున్నప్పుడు మరి వెండర్కి కానీ నీకు కానీ సక్రమంగా జరుగుద్దా? అన్ని కేసులు అంటే జరగకపోవచ్చు. కొన్నిసార్లు వెండర్ నీకు డిస్కౌంట్లు ఇస్తూ ఉంటాడు, ఆ తర్వాత వాడు డిస్కౌంట్ ఇవ్వనంటాడు. కొన్నిసార్లు ఈ ప్రైస్కే ఇస్తానంటాడు, తర్వాత మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత ప్రైస్ మారింది అంటాడు, అవునా కదా? సో మరి ఇద్దరి మధ్య ఏం రావచ్చు? కాన్ఫ్లిక్ట్స్ అనేవి రావచ్చు, ఇద్దరి మధ్య తేడాలు అనేది రావచ్చు. మరి ఈ తేడాలని మనం ఉండకుండా కరెక్ట్ గా బిజినెస్ అనేది స్మూత్ ఫ్లోలో వెళ్ళాలి. ఇద్దరు యొక్క షరతుల్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి, అవునా కదా? మనం పేమెంట్ చేయకపోతే వాడి ప్రాబ్లం కదా. వాడి దగ్గర మెటీరియల్ కొనుక్కోం కానీ పేమెంట్ చేయట్లేదు, వాడి ప్రాబ్లం కదా. కాబట్టి మనకి ఇక్కడ బెస్ట్ వెండర్ సెలెక్షన్ అయిన తర్వాత వాడితో మనం అవుట్లైన్ అగ్రిమెంట్ పెట్టుకోవాలి, కాంట్రాక్ట్ పెట్టుకోవాలి, అగ్రిమెంట్ పెట్టుకోవాలి, షెడ్యూల్ అగ్రిమెంట్ పెట్టుకోవాలి.
ఇవి పెట్టుకుంటే ఏమవుద్ది, రేపొద్దున ఫ్యూచర్ లో ఏమైనా పార్టీస్ కన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు డైరెక్ట్ గా కోర్టు దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సిన రైట్స్ ని మనం తీసుకునే ఛాన్సెస్ అవునా కదా. సో కాబట్టి ఏంటంటే సో ఇక్కడ అవుట్ లైన్ అగ్రిమెంట్ అనేది ఉంటుంది అనమాట. ఏంటిదండి, అవుట్ లైన్ అగ్రిమెంట్. సో అవుట్ లైన్ అగ్రిమెంట్ కెన్ బి 2 టైప్స్ అండి. సో మనకి కాంట్రాక్ట్, రెండోది మనకి షెడ్యూల్ అగ్రిమెంట్. సో కాంట్రాక్ట్ అంటే మనకి వాల్యూ బేస్డ్ కాంట్రాక్ట్స్, అలాగే క్వాంటిటీ బేస్డ్ కాంట్రాక్ట్స్ రెండు ఉంటాయి అన్నమాట. వాల్యూ బేస్డ్ ఉంటుంది, అలాగే మనకి ఏముండొచ్చు ఇంకా క్వాంటిటీ బేస్డ్ కూడా ఉండొచ్చు. కాంట్రాక్ట్స్ ఆర్ 2 టైప్స్. వన్ ఈస్ వాల్యూ బేస్డ్ కాంట్రాక్ట్స్, రెండోది ఏంటిది క్వాంటిటీ బేస్డ్ కాంట్రాక్ట్స్ అన్నమాట. వాల్యూ బేస్డ్ కాంట్రాక్ట్ అయినా క్వాంటిటీ బేస్డ్ కాంట్రాక్ట్ అయినా సో మనకి ఇది పరిస్థితి. తర్వాత ఏంటిది సో ఇది అయిపోయిన తర్వాత ఇంటర్నల్ గా మనం ఒక డాక్యుమెంట్ రెడీ చేసుకోవాలి. ఇంటర్నల్ గా డాక్యుమెంట్ చేసి ఫైనాన్స్ మేనేజర్ చేత అప్రూవల్ తీసుకోవాలి. ఎందుకు, సో నాకు ఏం క్వాంటిటీ కావాలి, ఎంత క్వాంటిటీ కావాలి, సో ఎంత అమౌంట్ అవుతుంది, అంత ఫండ్స్ మన దగ్గర ఉన్నాయా లేదా, అవునా కదా. మెటీరియల్ కొనాలంటే ఫండ్స్ ఉండాలి కదా. ఆ ఫండ్స్ ఉన్నాయా లేదా ఎవరు చెప్తారు, ఫైనాన్స్ మేనేజర్. సో కాబట్టి ఇక్కడ పర్చేజ్ రిక్విజిషన్ రెడీ చేసుకోవాలి. అంటే ఇంటర్నల్ గా ఇది డాక్యుమెంట్ రెడీ చేసుకోవాలన్నమాట. ఈ పర్చేజ్ రిక్విజిషన్ అనేది అప్రూవల్ ఉంటుంది అనమాట. ఈ పర్చేజ్ రిక్విజిషన్ ఏముంటాయి, అప్రూవల్స్ ఉంటాయి. సో అంటే ఇంటర్నల్ గా ఇది కొనాలి అంటే అప్రూవల్స్ తీసుకోవాలి అని చెప్తుంది. ఆ అప్రూవల్ ప్రాసెస్ ని మనం ఏమంటారు, వర్క్ ఫ్లో అంటారు. వర్క్ ఫ్లో అంటే ఏంటి, అప్రూవల్ ప్రాసెస్. ఓకే. సో కాబట్టి పర్చేజ్ రిక్విజిషన్ ని మనం రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. పర్చేజ్ రిక్విజిషన్ అంటే ఇంటర్నల్ గా మనకి ఎంత క్వాంటిటీ కావాలి, ఎంత అవుతుంది అన్నదాన్ని మనం ఏం చెప్తాం, మనం పర్చేజ్ రిక్విజిషన్ అంటారు. సో ఆ తర్వాత అప్రూవల్స్ తీసుకున్న తర్వాత ఫండ్స్ మన దగ్గర ఉంది అని చెప్పి ఫైనలైజ్ అయిన తర్వాత మనం ఏం చేయాలండి, పర్చేజ్ ఆర్డర్ ని క్రియేట్ చేయాలి. పర్చేజ్ రిక్విజిషన్ తో పాటు పర్చేజ్ ఆర్డర్ ని క్రియేట్ చేసుకోవాలన్నమాట. పర్చేజ్ రిక్విజిషన్ ఫస్ట్ అప్రూవల్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, పర్చేజ్ ఆర్డర్ ని క్రియేట్ చేసుకోవాలి. పర్చేజ్ ఆర్డర్ అనేది ఇంటర్నల్ ఎక్స్టర్నల్ డాక్యుమెంట్ అన్నమాట. దీనికి కూడా అప్రూవల్స్ ఉంటాయి. పర్చేజ్ ఆర్డర్ కూడా అప్రూవల్ ప్రాసెస్ ఏమన్నా మనం వర్క్ ఫ్లో అన్న అప్రూవల్ ప్రాసెస్. పర్చేజ్ ఆర్డర్ లో ఏముంటుంది అంటే ఎంత క్వాంటిటీ కావాలి, ఎవరి దగ్గర నుంచి కొనాలి, ఏ రోజున మనకి వెండర్ మనకి డెలివరీ చేయాలి, ఓకే ఏ మెటీరియల్ డెలివరీ చేయాలి, ఏ ప్లాంట్ కి మనకి రావాలి, ఏ స్టోరేజ్ లొకేషన్ రావాలి, ఈ డీటెయిల్స్ ఉంటాయి. ఎంత అమౌంట్ కి మనం కొనాలి అనేది కూడా అర్థమైందా లేదా, ఎంత అమౌంట్ కి మనం కొనాలి అనేది కూడా దేంట్లో ఉంటుంది, పర్చేజ్ ఆర్డర్ లో ఉంటుంది. తర్వాత ఏం చేయాలి, గూడ్స్ రిసిప్ట్. తర్వాత ఏంటిదండి, వెండర్ మనకి ఏం చేస్తాడు, పర్చేజ్ ఆర్డర్ పంపించి ఎవరు పంపిస్తున్నాం, యు ఆర్ సెండింగ్ దిస్ పర్చేజ్ ఆర్డర్ టు వెండర్ పంపిస్తే వెండర్ రివ్యూ చేసుకుంటాడు, డాక్యుమెంట్ రివ్యూ చేసుకొని గూడ్స్ ను పంపిస్తాడు. అది మనకి ఏంటిది, గూడ్స్ రిసిప్ట్. కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించాలి. బుక్స్ ఆఫ్ అకౌంట్ ఎప్పుడు కూడా కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి. మనకి ఏమొచ్చింది, ఏం పోయింది, వెండర్ దగ్గర నుంచి మనకి మెటీరియల్ వచ్చింది కాబట్టి అదేంటిది, గూడ్స్ రిసిప్ట్. ఇక్కడ కూడా ఎంఎంఏ, ఇక్కడ దాకా అంతా ఎంఎంఏ, ఇది కూడా ఎంఎంఏ, ఇది కూడా ఎంఎంఏ. సో ఇక్కడ ఏంటంటే గూడ్స్ రిసిప్ట్ అంటే ఎంఎం ప్లస్ ఎఫ్ఐ ఇంటిగ్రేషన్ అనమాట. సో ఎంత స్టాక్ అయిన గూడ్స్ వస్తున్నాయి, స్టాక్ అంటే ఎంఎం,
ఎంత వర్త్ అయిన గూడ్స్ వస్తున్నాయి, స్టాక్ వాల్యూ అంటే ఎఫ్ఐ. ఇక్కడ గూడ్స్ రిసిప్ట్ అయినప్పుడు స్టాక్ వాల్యూ వస్తుంది, స్టాక్ కూడా వస్తుంది, అవునా కదా? కాబట్టి వాల్యూ రైజ్ అవుతుందా లేదా, ఇన్వెంటరీ పెరుగుతుందా లేదా అంటే ఎఫ్ఐ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది ఇక్కడ. అలాగే మనకి స్టాక్ వస్తుంది కదా, స్టాక్ వాల్యూ స్టాక్ క్వాంటిటీ పెరుగుతుందా లేదా. సో ఇక్కడ ఏం డాక్యుమెంట్ స్టాక్ అంటే ఎంఎం డాక్యుమెంట్. అంటే ఇక్కడ ఎంఎం డాక్యుమెంట్ ఎఫ్ఐ డాక్యుమెంట్ రెండు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్ జరుగుతుంది ఇక్కడ గూడ్స్ రిసిప్ట్ దగ్గర అనమాట. సో ఇక్కడ ఎఫ్ఐ రోల్ ఫైనాన్స్ రోల్ కూడా ఉంటుంది అనమాట. సో గూడ్స్ రిసిప్ట్ అంటే కంపెనీలో ఫస్ట్ వెండర్ మనకి గూడ్స్ పంపిస్తాడు కదా, ఆ గూడ్స్ ఏ క్వాలిటీలో ఉండాలి, మనం చెప్పిన క్వాలిటీ ఏదో ఉండదు, A1 కేటగిరీ B1 కేటగిరీ అది ఉంటుంది కదా, ఆ కేటగిరీలో గూడ్స్ ఉండాలి. కానీ వెండర్ నీకు ఆ కేటగిరీ పంపించకపోతే నువ్వేం చేస్తావు, బి గ్రేడ్ పంపించాడు, ఏం చేస్తావు, రిటర్న్ చేస్తావు, అవునా కదా? అంటే సో గూడ్స్ ని మనం రిటర్న్ కూడా చేస్తాం. ఇప్పుడు దా క్వాంటిటీ బాగోపోయినా క్వాలిటీ బాగోపోయినా మనం క్రెడిట్ మెమో అడుగుతాం. ఏమడుగుతాం మనం, క్రెడిట్ మెమో అడుగుతాం అనమాట. గూడ్స్ బాగోపోతే ఏమడుగుతాం, క్రెడిట్ మెమో అడుగుతాం అనమాట. సో కాబట్టి గూడ్స్ రిసిప్ట్ అంటే, సో గూడ్స్ అనేవి మనకి రైట్ క్వాలిటీ లేకపోయినా, రైట్ ప్రైస్ అనేది లేకపోయినా, అనుకున్న విధంగా 100 క్వాంటిటీ ఆర్డర్ చేస్తే వాడు 50 క్వాంటిటీ పంపించిన సో అండర్ క్వాంటిటీ పంపించిన మనం ఏం చేస్తూ ఉంటాం, జనరల్ గా గూడ్స్ ని రిటర్న్ చేస్తూ ఉంటాం. లేదా ఫస్ట్ మనం గూడ్స్ రాగానే దాన్ని ఏం చేస్తామంటే క్వాలిటీ ఇన్స్పెక్షన్ పంపిస్తాం కదా, క్వాలిటీ చెకప్ చేసుకోవాలి కదా, క్వాలిటీ ఇన్స్పెక్షన్ పంపిస్తాం. క్వాలిటీ టీమ్ గూడ్స్ మనం అనుకున్న ప్రకారం రాలేదంటే ఏం చేస్తాం, మనం రిజెక్ట్ చేస్తాం, అవునా కదా? సో కాబట్టి ఇక్కడ గూడ్స్ రిసిప్ట్ దగ్గర ఏంటంటే స్టాక్ వాల్యూ పెరుగుతుంది, స్టాక్ కూడా ఉంది కాబట్టి మెటీరియల్ డాక్యుమెంట్ అలాగే ఎఫ్ఐ డాక్యుమెంట్ బోత్ డాక్యుమెంట్ ఇక్కడ జనరేట్ అవుతుంది. క్లారిటీ అవుతుంది కదా, ఓకేనా? సో ఇక్కడ మనకి సో ఇన్వాయిస్ రిసిప్ట్. సో మనకి ఇక్కడ సో వెండర్ ఏంటంటే మనకి ఇన్వాయిస్ కాపీ పంపిస్తాడు. బాబు ఇన్వాయిస్ కాపీ ఎందుకు పంపిస్తాడు చెప్పండి. సో వెండర్ మనకి ఇన్వాయిస్ కాపీ ఎందుకు పంపిస్తాడు? Because he sent the goods, right? So for that we have to make a payment. So vendor has already sent the goods. That is called as a goods receipt for our case. Okay. So but he is also sent vendor invoice copy for payment. అంతేనా కదా, వాడు ఎందుకు పంపిస్తాడు, నీకు గూడ్స్ పంపించేస్తాడు ఊరికే, నీకేమో పంపించుకున్న వాడు పేమెంట్ కోసం నీకేమో పంపిస్తాడు, వాడు బాబు డబ్బులు కట్టారు పంపిస్తాడు. దాన్నే మనం ఏమన్నాం, ఇన్వాయిస్ రిసిప్ట్. ఇన్వాయిస్ రిసిప్ట్. ఈ ఇన్వాయిస్ రాగానే మనం ఏం చేయాలి, వెండర్కి ఏం చేయాలి, వీ నీడ్ టు డూ ద పేమెంట్, సెటిల్మెంట్ చేయాలి. సెటిల్మెంట్ అంటే ఏంటి, పేమెంట్ అని. సో తర్వాత ఏం చేయాలి, ఇక్కడితో పీటీపీ అయిపోయింది, ఇక్కడితో పీటీపీ అయిపోయింది. తర్వాత ఇక్కడ రికన్సిలేషన్ టీమ్ ఏం చేస్తుందంటే టోటల్ గా వెండర్ దగ్గర నుంచి ఎంత కొన్నాము, ఓకే, సో ఎంత కొన్నాము, సో మనకి ఎంత కట్టాము అనేది రికన్సిలేషన్ చేసుకోవాలి. ఇప్పుడు నా ఫీజు 15,000 అన్నా, 5 ఇన్స్టాల్మెంట్ అన్నా. సో మామూలుగా ఎండ్ ఆఫ్ ది మంత్ నేను చెక్ చేసుకుంటా కదా, ఎన్ని ఇన్స్టాల్మెంట్ కట్టావు ఏంటి అనేది, కట్టాల్సింది ఎంత అవుట్ స్టాండింగ్ లో రాయాలి కదా. సో కాబట్టి ఇక్కడ ఫైనల్ గా ఏంటంటే మనం రికన్సిలేషన్ చేసాం, అంటే ఎంత ఆర్డర్ చేసాము, ఎంత వర్త్ అయిన గూడ్స్ ఆర్డర్ చేసాము, మనం ఎంత పేమెంట్ చేసాం, ఇంకా ఎంత కట్టాలి అనేది రికన్సిలేషన్. అర్థమైందా? ఇది వెండర్ రికన్సిలేషన్ ఉంటుంది, అలాగే మనకి బ్యాంక్ రికన్సిలేషన్ ఉంటుంది, మనకి ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్ కూడా ఉంటుంది. ఏముంటాయి రికన్సిలేషన్స్ ఇందులో, వెండర్ రికన్సిలేషన్, బ్యాంక్ రికన్సిలేషన్, మూడోది ఏంటిది ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్స్. ఈ మూడు కూడా రికన్సిలేషన్ ప్రాసెస్ లోకి వెళ్తాయి అన్నమాట. సో ఇక్కడ కూడా మనకి ఎంఎం రోల్ ఉంది, అలాగే ఎఫ్ఐ రోల్ ఉంది.
సో ఇక్కడ మనకి కంప్లీట్ ఎఫ్ఐఆర్ రికన్సిలేషన్ అంటే కంప్లీట్ ఎఫ్ఐఆర్. సో మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్, బెస్ట్ వెండర్ సెలెక్షన్, అవుట్లైన్ అగ్రిమెంట్, పర్చేజ్ రిక్విజిషన్, purchase order, goods receipt, invoice receipt, vendor payment, reconciliation. దీన్ని మనం ఏం చెప్తాము, P2P ప్రాసెస్ లేదా P2P సైకిల్ అని అంటారు. ఓకేనా? సో మరి FI అంటే ఫైనాన్స్ కదా, ఫైనాన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది చెప్పండి? GRN. ఫైనాన్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది, GR దగ్గర నుంచి స్టార్ట్ అయింది. సో కాబట్టి గూడ్స్ రిసిట్, సో గూడ్స్ రిసిట్ దగ్గర ఫైనాన్స్ డాక్యుమెంట్ అనేది జనరేట్ అవుతుంది. గూడ్స్ రిసిట్ ఎంట్రీ ఏంటి? ఇన్వెంటరీ అకౌంట్ డేటార్ టు GRIR క్లియరింగ్ అకౌంట్. ఈ GRIR ఎందుకు వచ్చింది అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. తర్వాత ఇన్వాయిస్ రిసిట్ వచ్చినప్పుడు జనరల్ ఎంట్రీ ఏంటి? సో GRIR క్లియరింగ్ అకౌంట్ డేటార్ టు vendor account. వెండర్ అకౌంట్. తర్వాత వెండర్ పేమెంట్ ఎంట్రీ ఏంటి? వెండర్ డబ్బులు కట్టినప్పుడు అవుట్ గోయింగ్ పేమెంట్, వెండర్ అకౌంట్ డేటార్ టు బ్యాంక్ అకౌంట్. EBS ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్, బ్యాంక్ రికన్సిలేషన్ చేసినప్పుడు ఎంట్రీ ఏంటి? బ్యాంక్ అకౌంట్ డేటార్ టు మెయిన్ బ్యాంక్ అకౌంట్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ జర్నల్ ఎంట్రీ చదువుకోకపోతే జాబ్ రాదు. ఈ మనకి R2R అయినా P2P అయినా OTC అయినా ఇంటర్వ్యూకి వెళ్తే కన్ఫామ్ గా జర్నల్ ఎంట్రీ లేనిదే జాబ్ ఉంది. జర్నల్ ఎంట్రీ లేకుండా జాబ్కి వెళ్తే యుద్ధంలో కత్తి లేకుండా వెళ్ళినట్టే ఇంకా. ఓకే, సో ఇక్కడ మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే GRIR కొన్నిసార్లు ఏంటంటే వెండర్ మనకి గూడ్స్ పంపించి ఇన్వాయిస్ కాపీ తర్వాత పంపిస్తాడు. కొన్నిసార్లు మనకి ఇన్వాయిస్ కాపీ ముందు పంపించేసి గూడ్స్ తర్వాత పంపిస్తాడు. సో మనకి గూడ్స్ రిసిప్ట్ వచ్చింది, ఇన్వాయిస్ వచ్చేసింది మనకు ఒకేసారి, అప్పుడు ఈ GRIR క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుద్ది? ఇన్వెంటరీ అకౌంట్ డేటార్ టు వెండర్ అకౌంట్ మిగులుద్ది. ఓకే, కానీ టెంపరీగా మనం ఏంటంటే ఈ ల్యాగ్ ఉంది కాబట్టి, టైం డిలే ఉంది కాబట్టి ఒక రికన్సిలేషన్ బ్యాలెన్స్ షీట్ లో షోకేస్ చేసుకోవడానికి ఒక రికన్సిలేషన్ క్రియేట్ చేస్తాం. సో ఇది ఒక రికన్సిలేషన్ అనమాట. GRIR ఒక రికన్సిలేషన్ అనమాట. ఓకే, సో ఈ ఎంట్రీస్ మనకి చదువుకోకపోతే జాబ్ రాదు. సారీ, ఈ ఎంట్రీ చదువుకోకపోతే జాబ్ రాదు. సో అలాగే మనకి డాక్యుమెంట్ టైప్స్ ఉన్నాయి అన్నమాట. డాక్యుమెంట్ టైప్స్ ఉన్నాయి. సో గూడ్స్ రిసిప్ట్ కి డాక్యుమెంట్ టైప్ వచ్చేటప్పటికి WE. సో ఇన్వాయిస్ రిసిప్ట్ కి డాక్యుమెంట్ టైప్ వచ్చేటప్పటికి RE. పర్చేజ్ ఆర్డర్ డాక్యుమెంట్ టైప్ జనరల్ గా స్టాండర్డ్ వచ్చేటప్పటికి NB అన్నమాట. ఈ డాక్యుమెంట్ టైప్స్. అలాగే మనకి పేమెంట్ డాక్యుమెంట్ టైప్ ZE లేదా ZE డాక్యుమెంట్ టైప్, అలాగే KZ డాక్యుమెంట్ టైప్ అన్నమాట. సో మనకి ఇన్వాయిస్ లో రెండు ఇన్వాయిస్లు ఉన్నాయి, PO ఇన్వాయిస్, నాన్ PO ఇన్వాయిస్. సో ప్రస్తుతానికి అయితే మీరు ఇన్వాయిస్ చేసే డాక్యుమెంట్ టైప్ RE KR మీద పెట్టుకోండి. పేమెంట్ ZP డాక్యుమెంట్, ZE కాదు, ZP డాక్యుమెంట్, ZP KZ అని చెప్పి పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. ఇవి ఎప్పుడు వస్తాయి అన్నది మళ్ళీ చెప్తాను. ఈ డాక్యుమెంట్ టైప్స్ అందరికీ అర్థమైందా, అర్థం కాలేదా? ఇది P2P ప్రాసెస్. నేను డాక్యుమెంట్ కూడా ఇస్తాను మీకు, డోంట్ వరీ. ఇది మీరు రైట్ క్లిక్ ఇచ్చి ప్రస్తుతానికి ఏం చేయాలి, వర్డ్ ఫైల్ ఓపెన్ చేసి పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకొని
ఈ జర్నల్ ఎంట్రీస్, ఓకే, ఈ జర్నల్ ఎంట్రీస్ ఒకసారి చదవాలి. ఇందులో మనం ఏమేమి చెప్పుకున్నాం ఒకసారి ఈరోజు వీడియో వాచ్ చేయాలి. ఇవాళ మీకు పీడిఎఫ్ కాపీ నెక్స్ట్ క్లాస్లో, టుమారో క్లాస్లో పీడిఎఫ్ కాపీ ఇస్తాను మీకు. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో మీకు పీడిఎఫ్ కాపీ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈ P2P గురించి మీరు పీడిఎఫ్ కాపీ ఇచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళు 5 minutes మాట్లాడాలి. 5 minutes ప్రజెంటేషన్ చేయాలి. 5 minutes ప్రజెంటేషన్ నోట్ చేసుకోండి. P2P మీద 5 minutes ప్రజెంటేషన్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ క్లాసులు చెప్పడం కాదు, ఇక్కడ మెయిన్ చెప్పిన దాన్ని మీరు ఎంతవరకు మాట్లాడగలుగుతున్నారు అనేది ఇంపార్టెంట్. మాట్లాడితే జాబ్ వస్తుంది. నోరు ఓపెన్ చేస్తే యూ హ్యావ్ టు ఓపెన్ యువర్ మౌత్, అప్పుడే జాబ్. అంతేగాని ఊరికి క్లాసెస్ వింటే జాబ్ రాదు. విన్నదాన్ని మనం ఏం చేయాలి? ప్రజెంటేషన్ చేయాలి. ప్రజెంటేషన్ చేస్తే అప్పుడు ఏమవుద్ది, మీలో ఒక కాన్ఫిడెన్స్ బయటపడుతుంది. అంటే మీరు ఎక్కడెక్కడ తప్పు చేస్తున్నారు, రేపొద్దున ఇంటర్వ్యూలో ఆ మిస్టేక్స్ అనేవి లేకుండా ఇంటర్వ్యూ అనేది సక్సెస్ఫుల్ గా క్రాక్ అయ్యే ఛాన్స్. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే ప్రజెంటేషన్ ఇస్ మస్ట్. సో ఈ P2P మీద టుమారో నేను డాక్యుమెంట్ ఇస్తాను. ఆ డాక్యుమెంట్ ఇచ్చిన తర్వాత మండే రోజున మీరు ప్రజెంటేషన్ చేయాలి. అర్థమైందా? మండే రోజున కల్లా టైం ఇస్తున్నాం. సో మండే రోజున మీరందరూ కూడా ప్రజెంటేషన్ చేస్తే మంచిది. తప్పులు ఏమన్నా ఉంటే బయటపడతాయి. మళ్ళీ అవి రిపీట్ అవ్వకుండా, ఇంటర్వ్యూలో రిపీట్ అవ్వకుండా, జాబ్ లాస్ అవ్వకుండా కాపాడుతాయి. కాబట్టి ప్రజెంటేషన్ అనేది ఇచ్చినట్లయితే మనకి ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఓవర్కమ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? ఆల్ రైట్. సో నెక్స్ట్ మనకి నెక్స్ట్ క్లాస్లో మనం ఏంటంటే ఈరోజు జస్ట్ లైక్ ఒక ఇంట్రడక్షన్ క్లాస్ ఇచ్చాం. సో నెక్స్ట్ క్లాస్లో డైరెక్ట్గా మనం SAPలో బేసిక్స్ నేర్చుకొని సో మనకి ఒక మెటీరియల్ ఎలా క్రియేట్ చేయాలి, ఒక వెండర్ని ఎలా క్రియేట్ చేయాలో నేర్పిస్తాం. ఓకే, మెటీరియల్ తెలుసు కదా. మెటీరియల్ అంటే SAPలో మెటీరియల్ అనేది మాస్టర్ రికార్డ్, వెండర్ అనేది మాస్టర్ రికార్డ్. ఈ మెటీరియల్ని, వెండర్ని ఎలా క్రియేట్ చేయాలి, ఓకే, ఆ తర్వాత ఒక పర్చేజ్ రిక్విజిషన్ ఎలా క్రియేట్ చేయాలి, ఒక కాంట్రాక్ట్ని ఎలా క్రియేట్ చేయాలి, ఒక అగ్రిమెంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఒక పర్చేజ్ ఆర్డర్ని ఎలా క్రియేట్ చేయాలి, గూడ్స్ రిసిప్ట్ ఎలా చేయాలి, ఇన్వాయిస్ ఎలా చేయాలి, ఓకే, ఆ తర్వాత EBS ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్ ఎలా చేయాలి, పేమెంట్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మనం సిస్టంలో చూపించడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో కాబట్టి క్లాసెస్ అనేవి రెగ్యులర్గా ఉండాలి. ఒకవేళ టుమారో మనకి MS Excel క్లాసెస్ లేకపోతే I will take up the class టుమారో కూడా ఉండొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.